హాయ్ హలో వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ లీలా నాగవల్లి. తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, ప్రత్యేక కుంకుమ అర్చనలు అంటూ ఆడవాళ్ళు ఎక్కడ చూసినా కూడా అర్చనలతో, పూజలతో, పునస్కారాలతో చాలా నిండుగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. అలాగే ప్రస్తుతం మనం శ్రీనివాస రామాలయం దగ్గర ఉన్నాము. శ్రీనివాస రామాలయంలో ఈరోజు అమ్మవారి శరన్నవరోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం తొలి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణతో అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ప్రస్తుతం అసలు ఆ విషయాలపై ప్రస్తుతం మనతో ఉన్నారు సానం రామకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రచ్చా మీడియా వారికి, రచ్చా మీడియా ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అలాగే మన ఈ 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయం నందు దేవీ నవరాత్రులు ఈరోజు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మూలవిరాటికి సరస్వతీదేవి అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిగినాయి. అలాగే అదనంతరం అమ్మవారికి అలంకరణ, తదనంతరం కుంకుమ పూజలు. అంటే మనం గతంలో చెప్పినట్టుగానే డైలీ కూడా పూజా ద్రవ్యాలు మనం ఉచితంగా ఇస్తాం. మహిళలందరూ వచ్చి డైలీ పూజ చేసుకుని దాంతోపాటు ఒక $1 కూడా ఇస్తాం. $1కి పూజ చేసుకుని ఆ కుంకాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. అది మన డిహెచ్ఆర్ దగ్గర హంసమేళ దగ్గర చేస్తున్నప్పుడు నుంచి కూడా మనం యథావిధిగా వస్తుంది. ఇక్కడ గుడి కట్టినప్పుడు కొంచెం అలాగే ఇచ్చుకుంటూ వచ్చు. ఈరోజు కూడా మహిళలు బాధితులు వచ్చారు, పూజ చేసుకుని వెళ్ళారు. ఈరోజు అలంకరణలన్నీ కూడా బాగా జరిగినాయి. అలాగే ఈ 11 రోజులు కూడా డైలీ ఉదయం పూట వచ్చే మహిళలందరికీ కూడా పూజాద్రవ్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సరస్వతి హోమం రోజున మాత్రం పిల్లలందరికీ ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఒక పెన్ను, ఒక పెన్సిలు, ఒక పుస్తకం కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంచేత భక్తులందరూ గమనించి ఒక్కసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దాంట్లో కూడా ప్రతి ఊళ్ళు వచ్చి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని పోతున్నాం. ఇక్కడ వెంకటేశ్వరం గొప్పతనం ఏంటంటే స్వామివారి కళ్ళు తెరిచి ఉంటారు. ఒక్కసారి అందరూ వచ్చి ఒకసారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీ. అలాగే వారితో పాటు ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ఆచార్యులు గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి విషయం తెలుసుకుందాం. రచ్చా మీడియా వారికి నమస్కారాలు. వారి అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఆల్రెడీ సానం రామకృష్ణ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ రామాలయం ఒకటే ఉండేది. ఆయన యొక్క సంకల్పంతో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని, బాసర సరస్వతి రూపంతో ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠించాలని, అక్కడ అమ్మవారి దయ వల్ల అందరికీ విద్యాబుద్ధులు రావాలని కోరుకుని ఆయన సత్సంకల్పంతో రామాలయం ఇంత అభివృద్ధి చెందిందని నా అభిప్రాయం. అంచేత అందరికీ నమస్కారాలు. ఆలయ ధర్మకర్త అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు. ఇంకా మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాం. మరిన్ని కథనాలతో ఆసక్తికరంగా చూడండి మీ రచ్చా మీడియా.